కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయారు. సార్ రాకపోయినా కూడా జీవిత భాగస్వామిగా నేను వస్తే బాగుంటుందని, సార్ వచ్చినా నేను వచ్చేదాన్ని, సార్ రాకపోయినా వచ్చేదాన్ని. నేను కూడా క్రైస్తవ బిడ్డను కాబట్టి మీరు పిలవకపోయినా నా బాధ్యతగా నేను రావాల్సి ఉంటుంది. నేను చెప్పేది ఒక 5 నిమిషాలు మాత్రమే, అంత కూడా చెప్పను కావచ్చు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన క్రైస్తవ లోకానికి నేను చెప్పేది ఏదనగా, ఫస్ట్ ప్రేమ కలిగి జీవించండి. మనము దేవాది దేవుని రాజుల బిడ్డలము, మనమైతే భిక్షగాళ్ళం కాదు. మనకు దేవుడు అన్నీ ఏర్పాటు చేస్తాడు, మనం అడగకపోయినా ఇస్తాడు, అడిగితే ప్రార్థన చేస్తే మరి ఎక్కువగా ఇస్తాడు. ఎవరిని యాచించాల్సిన అవసరం ఏమీ లేదు. గౌరవ పెద్దలు సంజయ్ కుమార్ గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. మా సార్కు కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను, జూబ్లీ ఎలక్షన్స్లో నేను కూడా 5 రోజులు హైదరాబాద్లో ఉండి క్రైస్తవ సంఘ సభ్యులందరితో తిరగడం జరిగింది. అక్కడే మెజారిటీ రావడం కూడా జరిగింది. క్రైస్తవులు అంటే కేవలము ఎస్సీలు బీసీసీలు అనే అనుకుంటారు, అది తప్పుడు ఆలోచన. కానీ క్రైస్తవ సమాజము తెలంగాణలో కానీ భారతదేశంలో 20% పైగా ఉంటారు. ఆ జనాభా లెక్కలు అది రావట్లేదు కాబట్టి 3% జనాభా బీసీసీలు మాత్రమే కౌంట్ చేస్తుంటారు జనాభా లెక్కలు. ఎందుకంటే ఎస్సీలు తీసుకుంటే బీసీలకి ఎస్సీలకి తేడా ఉంటుంది. ఎస్సీకి మాత్రము వాళ్ళ పేదరికం వల్ల కానీ మిగతా వాటి వల్ల కానీ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటారు. సో ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళని హిందువులుగానే పరిగణించడం జరుగుతుంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఆ లెక్కలో చూసినట్లయితే క్రైస్తవులు చాలా తక్కువ అని అనుకుంటుంటారు. క్రైస్తవులు బ్రాహ్మణులు ఉంటారు, వెలమలు ఉంటారు, రెడ్లు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, పార్సీలు ఉంటారు. కాబట్టి చాలామందికి జనాభా లెక్కలు తెలియదు. నేను కోరుకునేది ఏంటంటే, మన జగిత్యాల పట్టణంలో ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో ఒకసారి లెక్కలు తెలియజేయమని కోరుతున్నాను. తయారు చేయండి మీ చర్చలో వచ్చేవారు. దాంట్లో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంకొకటి కొడుకులు బిడ్డలు ఉన్నా కూడా చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ముసలి వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేయండి. మాకు దేవుడు అనుగ్రహిస్తే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి నేను నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి సార్ కూడా బాగా క్రైస్తవుల పక్షాన ఆయన అనేది ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి ఏంటి. మనలో ఎన్ని గొడవలున్నా, కొట్లాటలున్నా, కష్టాలున్నా దయచేసి బయటికి గొడవలు పెట్టుకోకండి. గొడవలతో మనం సాధించేది ఏమీ లేదు. ఐక్యత కలిగి జీవించడం ఎంత మనోహరము. కాబట్టి మనం ఐక్యత కలిగి జీవించాలి. మనలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే ఐక్యత లేదు. వీళ్ళ సంఘం ఒకటి, వాళ్ళ సంఘం ఒకటి, ఇంకో సంఘం అంటున్నారు. దాంతో మనము పలసపడుతున్నాం. అదే ముస్లిమ్స్ చూడండి, ముస్లిమ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ క్రిస్టియన్స్కి ఇవ్వరు. అసలు క్రిస్టియన్స్ ఇంతమంది ఉన్న సంగతి కూడా గవర్నమెంట్కి తెలియదు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు తెలియదు. కాబట్టి మన సంఖ్య ఎంత ఉన్నది, మన సమస్యలు ఎన్ని చర్చిస్తున్నాయి, వాళ్ళ బాధలు ఏంటిది. కొన్ని సందర్భాలలో క్రిస్టియన్స్ తీసుకుంటే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్ పోతాయనే భయంతో కూడా క్రిస్టియన్ మతాన్ని దేవుడి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, కానీ వాళ్ళు వెల్లడించలేరు. అంత మాత్రం వాళ్ళు క్రైస్తవులు కాదని కాదు, కానీ మనం ప్రార్థన చేయడం మాత్రమే. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొని వస్తానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గురించి నేను తెలియజేస్తున్నాను. ఆమె గురించి మీరు ప్రార్థనలో ప్రతి ప్రార్థన దాంట్లో కూడా గుర్తు చేసుకోమని కోరుతున్నాను. నెక్స్ట్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది నా ఆశ. ఎందుకంటే అంత కష్టపడి ఆయన చేశాడు. మనము కూడా మన వంతుగా ఆయనకి సహాయ సహకారాలు అది నా కోరిక, మీ అందరి ఇష్టం. కానీ మనం చేసి ఉంటే లౌకిక రాజ్యము ప్రజాస్వామ్యం నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీ సపోర్ట్ ఇవ్వండి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సహాయం అందిస్తే ఆ ప్రభుత్వం ఇచ్చే ఫలాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి చెట్టును వేస్తే మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు వేస్తే చెడ్డ ఫలాలు వస్తుంది. కానీ తెలియక ఏం చేస్తుంటామంటే వాళ్ళని వీళ్ళని విమర్శించడం కాదు, మనకు రావాల్సిన ఫలాలను మనం పొందడం జరగాలి.
మనకి సంబంధించిన సమస్యలను సావధానపూర్వకంగా ప్రభుత్వ అధికారులకు తెలియజేసినట్టయితే మన సమస్యలు ఖచ్చితంగా బరియల్ గ్రౌండ్స్ మీద నేను కూడా దృష్టి పెడుతున్నాను. మా సార్కి చెప్పాను. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు గతించాయి. మిగిలింది 3 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఎలక్షన్కే ఉంటుంది. 2 సంవత్సరాల్లో మన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైతే బరియల్ గ్రౌండ్స్ సమస్య ఉన్నదో, ప్లేస్ ఉన్నదో, ఎమ్మెల్యే గారిని కానీ సీఎం గారిని కానీ లెటర్స్ పెట్టినట్లయితే మనకి బరియల్ గ్రౌండ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ దేవుని బిడ్డలకి దేవుడు తక్కువ చేస్తాడా? మనం రాజు బిడ్డలకి రాణులకి కొడుకులకి దేవుడు ఎందుకు సహకరించాడు? మనం అనుకుంటే పిచ్చివాళ్ళం మనకు చేయడు అని. మా సార్ని చూడండి, కేవలం కార్యకర్త స్థాయి నుంచి మంత్రి చేశాడు. అవునా కాదా? ఆయనకు అసాధ్యం కాదు, ఆయన కాడు అనుకున్నారు. కానీ వట్టి కార్యకర్తగా ఉన్న వ్యక్తి 4 సార్లు ఓడిపోయినా కూడా ఒకేసారి ఆయన ఎమ్మెల్యే చేశాడు, విప్పు చేశాడు, మంత్రి చేశాడు, శాఖలకు అధిపతిని చేశాడు. అదంతా కూడా దేవుని యొక్క సంకల్పమే. నేను చెప్పాను, మనసారి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత వెళ్తుంటే మినిస్టర్ వస్తుందా లేదా అని వెళుతున్నాను అన్నాడు. అంటే ఖచ్చితంగా వస్తుంది, నీకు మినిస్టర్ వస్తుంది, నువ్వు వెళ్ళు అని చెప్పాను. ఫస్ట్ నా దగ్గర నుంచి మళ్ళీ మినిస్టర్ అనౌన్స్ చేశాక ఫోన్ చేసి నాకు మినిస్టర్ వచ్చిందని చెప్పాను. అంటే ఖచ్చితంగా మనకు వాక్కు అంటే నాలుక మీద శక్తి ఉంటుంది, పవర్ ఉంటుంది. అది ఏందో వాక్యము దేవుని దేవుడు, వాక్యము దేవుడే ఉండడు. అంటే వాక్ అంటే పవర్. దేవుడు వాక్కు ద్వారానే భూమిని సృష్టించాడు, వాక్కు ద్వారానే ఆకాశాన్ని సృష్టించాడు. ఇవన్నీ వాక్కు ద్వారా. అంటే వాక్కుకు అంత పవర్ ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆ పవర్ మనకు రాదు. కాబట్టి ఆ పవర్తో మనం అడిగినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ మళ్ళీ వచ్చే క్రిస్మస్కి ముందు మళ్ళీ మీ మీటింగ్కి వచ్చినప్పుడు ఏ అద్భుతాలు జరుగుతాయో మీరు రాసుకోండి. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. ప్రతి మీటింగ్కి కూడా మీరందరూ కూడా ఎక్కడ జరిగినా కూడా వెళ్ళండి, చెప్పండి, గొడవలు పెట్టుకోకండి, ప్రేమతో చేయండి. క్రైస్తవులు అంటే ఇట్లా ఉంటారు, క్రైస్తవత్వం అంటే ఈ విధంగా ఉంటుంది అని మన ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి, మనం చెప్పాలి, మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి. క్రైస్తవులకు ఎవరిని కూడా ద్వేషించడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, మోసం చేయడం కానీ ఆ లక్షణాలు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మన వల్ల దేవుడు దూషించబడుతున్నాడు. మన వల్ల దేవుడు దూషించబడతాడా? ఎందుకు దూషించబడతాడు ఆయనని? మన వల్ల దూషింపబడడం అనేది అలా జరిగినట్లయితే మనం ఆ దేవుడిని స్మరించడం బంద్ చేసుకోవాలి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బంగారాన్ని కొలువులో పెట్టి కరిగిస్తేనే అది బంగారం తీగగా మారుతుంది, లేకపోతే కాదు. అదేవిధంగా మన బాడీని